హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిష. వెల్కమ్ టు మై ఛానల్ హన్షనిష్క స్టాక్స్. ఈరోజు మనం క్యాప్సికమ్తో ఈజీగా టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 2 ఉల్లిపాయలు, 4 క్యాప్సికమ్లు ఉంటే చాలు. కేవలం 4 నిమిషాల్లో క్యాప్సికమ్ కూర రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిని. ఓకే అండి, ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. ఇవి ఇలా చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గనవసరం లేదు, కేవలం 80% మగ్గితే సరిపోతుంది. తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయ తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం ఇలా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత తీసి ఇంకో 2 మినిట్స్ మగ్గనివ్వాలి కర్రీని. ఇలా మూత తీసి ఉడకనివ్వడం వల్ల క్యాప్సికంలో ఉన్న వాటర్ అయితే ఆవిరైపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను సాల్ట్. మీకు కర్రీ స్పైసీగా కావాలంటే ఈ టైంలోనే కొంచెం కారం యాడ్ చేయండి. లేదంటే ఉల్లిపాయలు వేసినప్పుడే ఒక 5-6 వరకు పచ్చిమిర్చిలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. నాకైతే ఈ స్పైసీనే చాలు, ఎందుకంటే ఎక్కువ కారం ఉన్నా కూడా పిల్లలు తినలేరు కదా, అందుకే నేను అవేమి యాడ్ చేయలేదు. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇక ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత సింపుల్గా ఉందో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి. దానివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.